అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. చంద్రబాబు చెప్పిండు బీహార్ కూలీల కథలు, ఇని నవ్వుకుంటున్నారు జనాలు. పవన్ కు అవసరం పడతాయో బెత్తాలు, కిరణ్ కు తప్పయన్నట్టేనా దెబ్బలు. నల్గొండలో పోయిందట పిల్లి, పోలీస్ స్టేషన్ కు ఎక్కింది లొల్లి. బుడ్డోడు మింగిండు దేవుని పిల్ల, ఆపరేషన్ చేసి తీసిర్రు ఖమ్మంలా. గిర్ర గిర్ర దింపుతున్నారు కార్లను, ఏమనాలి ఈ పోకిరి పోర్లను. బాబు గారి మాటలకు అర్థాలే వేరులే, చంద్రబాబు గారి మాటలకు అర్థాలే వేరులే. మామూలుగానైతే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. కానీ చంద్రబాబు సార్ మాట్లాడుతున్న కొన్ని మాటలు వింటుంటే ఆయన మాటలకు కూడా అర్థాలే వేరులే అని అంటారు. కాదు అసలు అర్థాలే ఉండేని అంటారు. అట్లుంటాయి. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. కోయ్ కోయ్ కోన్ని కోయ్ అన్న పాట ఎంత వైరల్ అయిందో, చంద్రబాబు చెప్పిన బీహార్ కూలీల కథ కూడా గంతే వైరల్ అవుతున్నది. ఇంతకు ఆ బీహార్ కథ ఏందో తెలుసా? హినుండ్రి బాబు గారే చెప్తారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇన్నరా కథ ఎట్లుందో? బీహార్ నుంచట రోజు కూలీలు పొద్దున్నే ట్రైన్ల ఢిల్లీ పోయి ఆడ పని చేసుకొని సాయంత్రం మళ్ళా బీహార్కి వచ్చేటోళ్ళట. ఇనేటోళ్ళు ఉంటే బీహార్ నుంచి ఢిల్లీకి ఎంత దూరం ఉంటుందో నేను లవంగంతో కొలిసినా అని కూడా చెప్తాడు కావచ్చు చంద్రబాబు. మరి లేకపోతే బీహార్ నుంచి ఢిల్లీకి పొద్దుగాల పోయి సాయంత్రం వస్తారా ఎక్కడన్నా? పోయేటందుకు 18 గంటల టైం పడుతుంది. ఇక వాళ్ళు పొద్దుగాల పోయి ఢిల్లీలో పని చేసుకొని సాయంత్రం ఎట్లా వస్తారో ఇంజనీరింగ్ మీడియం PhD చేసిన చంద్రబాబుకి తెలవాలి. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. నిజంగానే చంద్రబాబు చెప్పింది నిజం కావాలంటే రోజుల 24 గంటలు కాదు 50 గంటలు ఉండాలి. అప్పుడైతే బీహార్ నుంచి ఢిల్లీకి పోయేందుకు 18 గంటలు, మళ్ళా రిటర్న్ వచ్చేటందుకు 18 గంటలు, మొత్తం 36 గంటలు. ఆడ పని చేసేందుకు 8 గంటలు, అంటే 44 గంటలు. ఇక ఆ పని ఈ పని అంతా కలిపి 50 గంటల దానిక ఉండాలి రోజులా. అట్లయితేనే చంద్రబాబు చెప్పింది అవుతుంది. కొంపదీసి నా ఇంజనీరింగ్తోని రోజుకు 24 గంటలు కాదు 50 గంటలను సృష్టిస్తా అన్నాడు కదా చంద్రబాబు. ఏమో అన్నా అంటాడేమో, కానీ మాటలు బీహార్ వాళ్ళు వింటే ఎంత నవ్వుకుంటారో ఏమో. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఆడపిల్లల రక్షణ గురించి మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ అప్పట్లో కొన్ని మాటలు చెప్పిండు. యాదుకున్నది అనులో మీకు? ఆడపిల్ల బయట ధైర్యంగా తిరిగే రోజులు రావాలి. ఆడపిల్లల్ని ఏడిపించిన వాళ్ళను పబ్లిక్లా బెత్తంతో కొట్టాలి, తోలు తీయాలి, దండ మీద ఆరేయాలి అని దండిగానే అన్నాడు. మరి అన్న మాటకు నిలుసుండాలంటే ఇప్పుడు పవన్ బెత్తం పట్టాల్సిందే కదా. ఆడపిల్లలు బయటికి తిరిగి అట్లీస్ట్ పట్టపగలు 10 మంది చూస్తున్న ఇలాంటి చేయడానికి ప్రతి ఒక్కరు భయపడే సమాజం ఖచ్చితంగా మనందరం కలిపి నిర్మించుకోవాలి. మొత్తంతో 10 మంది చూస్తుండగా కొట్టకపోతే, తోలు తీయకపోతే ఈ పరిస్థితులు ఈ లోపల మనుషులు లోపల నుంచి మారాలి. మరి ఇప్పుడు ఎడమ చేత్తోని బెత్తం పడతాడో, కుడి చేత్తోని బెత్తం పడతాడో, లేదంటే 2 చేతులతోని 2 బెత్తాలే పడతాడో గాని వాళ్ళ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయల్ను పవన్ కళ్యాణ్ దెబ్బలు కొట్టే టైం వచ్చింది. మరి దెబ్బలు కొట్టి ఆగుతాడో లేదంటే శర్మం కూడా తీస్తానంటాడో అది పవన్ కళ్యాణ్కే తెలియాలి. ఎందుకంటే ఆడపిల్లలను ఏమన్నా అంటే మందిలో నిలుసుండబెట్టి బెత్తంతో దెబ్బలు కొట్టాలి, శర్మం తీయాలి అన్నాడు కదా. మరి ఇప్పుడు ఈ జనసేన తిరుపతి లీడర్ కిరణ్ ఇంగో లక్ష్మి అనే ఈమెకు లైఫ్ ఇస్తా నమ్మించి మోసం చేసిండట. అట్లనే బంగారము డబ్బులు కూడా తీసుకున్నాడట. అందుకే పవన్ ను అన్నా నాకు న్యాయం చేయి అని 2 చేతులెత్తి అడుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అర్థిస్తున్నానండి. ఆయన ఎన్నో మీటింగ్లో అన్నారు ఆడబిడ్డకి కష్టం వస్తే అండగా నేను నిలబడతాను అని. ఈరోజు ఒక ఆడబిడ్డ అర్థిస్తుంది, చావుకు దగ్గరై తిరిగి వచ్చానండి నేను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంతవరకు న్యాయం చేస్తారు అని నేను అడుగుతున్నాను ఆయన్ని. పవన్ ఏంది బాబు కూడా బగ్గనే మాటలు చెప్పిండు కదా.
ఆడపిల్లల జోలికి ఎవరన్నా వస్తే ఊరుకునేది లేదు అని. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే లాస్ట్ డే గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు సీఎం డీసీఎం ఇద్దరు కలిసి ఎన్ని బెత్తాలతోని కిరణ్ ను శిక్షిస్తారో చూడాలి అని అనుకుంటున్నారు కొందరు పబ్లిక్. కానీ ఇంత జరుగుతున్నా 20 నెంబర్ ర్యాంకులున్న హోమ్ మినిస్టర్ అనితా మేడం అయితే సప్పుడే లేదు. శని ఐతారాలు వస్తే కథం ఉల్లా రాత్రి 9 కొట్టంగానే పోకిరిగాళ్ళు బండ్లు బయటకు తీస్తారు, రేసింగులు పెడతారు, జనాలకు సుస్తు పడేటట్టు తోలుతారు. ఇదొక ఫ్యాషన్ అయింది కదా వాళ్ళకు. ఇక వీళ్ళని చూసి ఈ నడుమ కొందరు ఆటో వాళ్ళు బయటకు వచ్చి కూడా స్టంట్లు చేసిర్రు. నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ఎన్ని చెప్పుకోలే కదా. అయితే ఇక్కడ బైకులు ఆటోలు చాలవన్నట్టు ఇగో ఇప్పుడు వీళ్ళు ఓపైనరు. కొడుకా సూషిన్ రానుల్లా పోకిరిగాల బద్మాష్ వేషాలు ఎట్లున్నాయో. కార్లను నడి రోడ్డు మీద కథలు పడుకుంటా పాము మెలికలు తిరిగినట్టే తిప్పుతున్నారు. అరే ఓర్ వారి అదేమన్నా రేసింగ్ గ్రౌండ్ అనుకున్నారా? రావులా పాము మెలికలు పోయింది, ఇక బ్రేక్ డాన్స్ వేయిస్తుర్రు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద గోషగల్ల కథగిది. మరి ఇంత ఖరీదైన కార్లు వేసుకొని వచ్చిర్రంటే ఏ విఐపి పిల్లలో మరి ఔటర్ రింగ్ రోడ్డునే ఎందుకు ఎంచుకున్నారో గానీ వీళ్ళ రౌడీ వేషాలు వేసినంతసేపు రోడ్డు మీద ప్రయాణం చేసిన వాళ్ళకు సుక్కలు చూపెట్టిర్రు. అంతా సీసీ కెమెరాల రికార్డ్ అయితే పోలీసులు దేవులాడుతురట. గాని చూడుండ్రి ఎసోంటి తీస్మార్ ఖాన్లు మూపైతున్నారో. ఓ పోలీస్ సార్లు వారానికి ఒకసారి ఆడగాకుండా ఈడగాకుండా ఆడ అన్నట్టు పోకిరిగాళ్ళు పొట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. జర వాళ్లకు మీ స్టైల్లో పనిష్మెంట్ ఇచ్చి గీసోంటి కథలు వడకుండా చూడుండ్రి సార్లు. వాయమ్మో ఇవి కార్లు అనుకున్నారో జాతరలో కొన్న కార్ బొమ్మలు అనుకున్నారో పోన్రి ఏమన్నా తిప్పిండ్రా. పెద్ద పొలిటికల్ కేసులు, పెద్ద మర్డర్ కేసులు, పెద్ద దొంగతనం కేసులు, పెద్ద గెట్టు పంచాది కేసులు, పెద్ద యాక్సిడెంట్ కేసులు, పెద్ద పైసల పంచాది కేసులు పరిష్కరించిన నల్లగొండ పోలీసులు ఇప్పుడు ఒక కేసు విషయంలో ఎటు తేల్చుకోలేక ఏం చెప్పలేక తలకాయ పట్టుకుంటున్నారు. అరే అదేంది వాని పోలీసులకు కేసులు ఒక లెక్కన 10 నిమిషాలు కూసుంటే అంతా అయిపోతుందంటే ఇంతకు వాళ్ళ దగ్గరకు వచ్చిన కేసు ఏందనుకుంటున్నారు? ఇగో ఈ కేసు. నల్లగొండల పిల్లి పెట్టిన పంచాది 2 ఇండ్ల నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనుడే కాదుల్లో పోలీసులు కూడా తలకాయ పట్టుకునే కాడికి తెచ్చింది. ఎస్, మీరు వింటుంది నిజమే, చూస్తుంది నిజమే, ఇదే ఆ పిల్లి. అరే పిల్లి పంచాది పెట్టుడేంది? పిల్లి కోసం స్టేషన్ మెట్లు ఎక్కడం ఏంది? కింత సక్కదనంగా పిల్ల ఆడుకుంటుంటే అంటే నల్లగొండ రహమాన్ నగర్లో ఉండే ఈ పుష్పలత అక్క 3 ఏళ్ల కింద తెల్లటి పిల్లిని తెచ్చి పప్పి అని పేరు పెట్టుకొని కంటికి రెప్పోలే చదువుకుందట. కానీ నిరుడు జూన్లో బయటికి వెళ్ళిన పప్పిగాడు అస్సలకే రాలేదట. దేవులాడి గమ్మునున్నారట. కానీ జనవరి 2వ తారీఖు అనుకుంటా ఇంట్లోకి వస్తే పప్పి అనగానే దగ్గరకు వచ్చిందట. కొన్ని ఇంతల్నే అదే గల్లీలో ఉండే అష్రఫ్ అక్కోళ్ళు ఇది మా పిల్లి అనేసరికి పొట్టు పంచదైతే స్టేషన్లో ఫిర్యాదు చేసిర్రట. చెప్పక్క మా నువ్వెక్కడ తెచ్చి చదువుకున్నావు అక్క పిల్లిని? పిల్లలు తెచ్చుకున్నారు. స్పెషల్గా మా పాప వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి చిన్నప్పుడు 1 మంత్ ఉన్నప్పుడు కొనుక్కొని తెచ్చుకుంది. సో దానికి అప్పటి వ్యాక్సినేషన్ ఇప్పించుకుని లాస్ట్ జూన్లో కూడా నేను వ్యాక్సినేషన్ చేయించాను. అంటే వేరే వాళ్ళే తీసుకొని నాకు పెంచుకునేంత టైం కూడా లేదు. అది సఫర్ అవుతుంది, దాన్ని వదిలేయలేను. అది కూడా ఇంటి పక్కన 2-3 ఇండ్ల తర్వాత నేను సఫర్ అవుతుంటే నాకు బాధేస్తుంది. దాన్ని వదిలేసి నేను ఇలా హాయిగా ఉండగలను. ఇదంతా తలనొప్పిగా మారితే పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిరట. మరి ఆ రిపోర్ట్లు ఎప్పుడొస్తాయో ఏం కథనో తెలియదు. గాని వీళ్ళు ఇంటి ఎదురుగా మొఖాలు చూసుకొని పంచాదులు పెట్టుకున్నాడు పెద్దగా అవుతున్నది. కానీ గమ్మత్తుకున్నది పోన్రు పంచాది. మా ఇంటికి మీ కుక్క వచ్చింది, మా ఇంటికి మీ కోడొచ్చింది, మా ఇంటికి మీ పిల్లొచ్చి పాల్లాగిపోయిందని కీస్లాట అయితే చూసినాం. గాని ఈ పిల్లి మాదని కీస్లాట పెట్టుకుని స్టేషన్కి ఓడు. అదంతా విన్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడమే ఇచ్చంతరంగా ఉన్నది పోన్రి. చిన్నప్పుడు పిల్లలు పిప్పరమెంట్లు, ఐస్ క్రీమ్లు, లాలీపాప్లకు అలవాటు పడితే ఇక అంతే సంగతులుల్లా. కనబడ్డ వస్తువు వల్ల నోట్లో పెట్టుకుంటారు. కింద పడ్డ పెసళ్ళు, కందుల దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే కూరగాయలు, అల్లం ఎల్లిపాయలు కూడా గుటుక్కున మింగేస్తారు. అట్లుంటది వాళ్ళతోని. అందుకనే పిల్లలను అవ్వాయిలు జాగ్రత్తగా చూసుకుంటారు, ఏం నోట్లో పెట్టకుండా చూస్తారు కదా. అయితే ఈడ మాత్రం ఏం జరిగిందంటే
లాకెట్ మింగి ఆయపాయన్నట్టు చేసిన తమ్ముణ్ణి పిడియాట్రిక్ ఎండోస్కోప్ చేసి ఎవ్వరికి టెన్షన్ లేకుండా చేసిండు ఇగో ఈ డాక్టర్ సాబ్. అగో చూడుండ్రి, తమ్ముడు మింగిన లాకెట్ ఇటు ఎక్స్రేలా ఇటు డాక్టర్ వైద్యం చేస్తుంటే ఎట్లా కనబడుతుందో, ఎట్లా కదులుతున్నదో. అగో వస్తుంది సారు, వస్తుంది, చిన్నగా చిన్నగా. అగో వచ్చే వచ్చే వచ్చే. అమ్మయ్యా వచ్చింది పో. ఇంతకు ఎక్కడ ఇదంతా ఎందుకు మింగిండు అంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి జవహర్ నగర్ లో ఉండే ఈ గౌతమ్కు 3 ఏళ్లున్నాయట. దయ్యాలు గీయాలని భయపడుతున్నాడు. జనంత బక్కగా ఉన్నాడని మమ్మీ డాడీలు హనుమాన్ లాకెట్ మెడలో వేసిరు గంతే. మరి ఆడుకుంటా లాకెట్ను ఎందుకు నోట్లో పెట్టుకున్నాడో గాని అది అట్లనే కొరికేసరికి ఇంకేమున్నది నోట్లకు పోయింది. ఇక అప్పుడు గాలాడక గాయ చేస్తుంటే పోయి డాక్టర్లకు చూపెడితే అసలు విషయం ఇదని తెలిసి ఇట్లా బయటకు తీసిర్రు. కానీ చూసిన రానుల్లా పిల్లలు ఎసువంటి పనులు చేస్తున్నారో. ఇంకా నయం, మింగినప్పుడు అవ్వయ్యలు వెంటనే దవాఖానకు తీసుకుపోవడంతోని జల్దిగా ట్రీట్మెంట్ చాలు చేస్తే గింత సేఫ్ అయింది. మీరైతే మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? ప్రాణ స్నేహితులైనా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఇంటి పక్కోళ్ళైనా, చుట్టాలైనా, పక్కాలైనా, ఎవ్వలైనా అప్పులు ఇచ్చిపుచ్చుకోకుంటే ఏం కాదు. మంచిగానే కలిసి ఉంటారు, కలిసి తిరుగుతారు, కలిసి తాగుతారు కూడా. కానీ అప్పులు ఇచ్చిండ్రు అనుకో ఇక అంతే, యాన్నో కాడ నొచ్చుకుంటారు, పురాగా మాటలు బంద్ అవుతాయి. అట్లుంటది మరి అప్పు అంటే కదా. అయితే ఈడ అప్పుతోని మాటలు బంద్ కాలేదుల్లా. మరి ఏమైందంటే, ఓ అక్కు ఆగు ఆగు, కొడుక స్టాండ్ పడేసింది పో. అరే కథ సల్లగుండా ఇంకోటి కూడా పడేసింది పో. ఓ రావులా, అక్క కోపము బీపీ మామూలుగా లేవు కదా, దుఃఖం మొత్తం దుమ్ము చేస్తున్నది. అరే కుర్చీలక్క, కుర్చీలను ఎత్తేసింది పో. ఇంతకు ఎవరు వీళ్ళు, ఏం జరిగిందంటే ఇంకేమున్నది అప్పే. మళ్ళా ఎక్కువ వడ్డీ పంచదట. 16 లక్షలు అప్పిచ్చి 32 లక్షలు కట్టించుకున్నారట. మళ్ళా అవి చాలనట్టు ఇంకో 8 లక్షలు డిమాండ్ చేస్తే చేతులు ఎత్తేసిరట గంతే. పైసలు తీసుకునేటప్పుడు ఉంటది గాని వడ్డీ కట్టమంటే సప్పుడు చేసలేరు ఏందని అప్పిచ్చిన అక్కొచ్చి పంచాది పెట్టుకొని మరి గింత పనిచేసింది. మరి అదేం వడ్డో, 16 లక్షలకు 32 లక్షలు ఎట్లా కట్టిర్రో, ఇంకా 8 లక్షలు ఎందుకు అడిగిర్రో, మరి ఆ పైసలు ఎన్నడిచ్చిర్రో గాని ఇప్పుడైతే దుఃఖంను ఖరాబ్ చేసినందుకు కేసు అయిందట. తిరువన్నమలైల పంచాదిగిది చూడుండ్రి, అప్పుతోని ఎంత కయ్యం ఉంటదో. చూసిరు కదా, ఇవి వాళ్ళ గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.